సూపర్ సిక్స్ అనే మాట గత ఎన్నికల్లో ఏపీలో పాపులర్ అవడం చూసాం కదా. ప్రచారంలో హోరెత్తి ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం సూపర్ సిక్స్ మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ 5 క్వార్టర్స్లో, అంటే ఈ 18 నెలల్లోనే వచ్చేసింది కదా. ఇచ్చిన మాటని ఎంతవరకు నిలబెట్టుకుంది ఈ ప్రభుత్వం అని అంటే వాస్తవ ముఖ చిత్రం ఏంటో జనం చూపించేస్తున్నారు. మరి ఇలాంటి టైంలో జగన్ స్ట్రాటజీ ఎలా ఉంది? ఇలాంటి పరిస్థితిని తిప్పికొట్టేందుకు, జనానికి చేరువయ్యేందుకు జగన్ కూడా ఒక సూపర్ సిక్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది నిజానికి సూపర్ సిక్స్ కాదు, పొలిటికల్ బంపర్ సిక్స్ అనాలేమో దీన్ని. జగన్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ మొదలు పెట్టారు. ఒక్కొక్క సెక్షన్ని వ్యూహాత్మకంగా మూవ్ చేసుకుంటూ రావడం చూస్తే కనెక్టింగ్ ద డాట్స్ అంటారే స్ట్రాటజీలో, అలాంటి మాట గుర్తొస్తుంది. అవునా, ఏపీ రాజకీయాల్లో జగన్ డాట్స్ కనెక్ట్ చేస్తున్నారా? యువతతో ప్రత్యేకంగా జగన్ మాట్లాడడం చూసిన తర్వాత మనం మార్చడానికి అడుగులు ముందుకు వేస్తేనే ఈ వ్యవస్థ మారుతుంది. మనం చూసేసి ఉన్నట్టు వదిలేసినామనంటే ఈ వ్యవస్థ ఎప్పటికీ లాగానే ఉంటుంది. జగన్ చాలా వ్యూహాత్మకంగా తన ప్రణాళికని పక్కాగా స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నారా అని అనిపిస్తూ ఉంది. అదే నిజమైతే గనక ఇది సూపర్ సిక్స్ కాదు, బంపర్ సిక్స్ అనాలేమో. యువతతో పాటు మిగతా వర్గాలను కూడా భాగం చేసే ఈ బంపర్ సిక్స్ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఎలాంటి ఇంపాక్ట్ చూపించవచ్చు? ఏపీ రాజకీయాల్లో ఏడాదిన్నర అయ్యిందో లేదో పొలిటికల్ వైబ్రేషన్ గట్టిగా కనబడుతోంది. హామీల అమలు విషయంలో ట్రాక్ రికార్డ్ ఈ ప్రభుత్వానికి అంతంత మాత్రంగా ఉండటం ఒక పాయింట్ అయితే, ప్రతి విషయంలోనూ పొలిటికల్ వెంజెన్స్ డ్రైవర్ సీట్ తీసుకుంటోంది అనే అభిప్రాయం అన్ని వైపుల నుంచి వచ్చింది. మరి కూటమి ప్రత్యర్థిగా ఉన్న జగన్ ఇంకో పక్కన ఓటమి నుంచి బయటపడడమే కాదు, వచ్చే మహాయుద్ధం కోసం సన్నాహాలు కూడా ఆల్రెడీ మొదలుపెట్టారు. 6 ఆయుధాలని రెడీ చేసుకున్నారు. నేను బంపర్ సిక్స్ అంటున్నది ఇవే. అవేంటో తెలుసా? 1, రైతు సమస్యలు గత 18 నెలలుగా ఏపీలో ఎజెండా అవుతూనే ఉన్నాయి. మద్దతు ధరలైనా, యూరియా కొరతలైనా, పరిహారం విషయమైనా రైతుల్లో ఈ ప్రభుత్వ విధానం తీవ్ర ఆక్రోశం నింపుతూ ఉంటే జగన్ ప్రతిసారి పరామర్శకు వెళ్ళడం, నాటి విధానాల్ని గుర్తు చేయడము, మళ్ళీ వచ్చి ఆదుకుంటాము అని చెప్పడం చూసిన తర్వాత రైతులు అప్పటి విధానాల్ని ఇప్పటి పరిస్థితుల్ని కంపేర్ చేసుకోవడం కనబడుతోంది. ఆర్బీకే లాంటివి ఉన్నప్పుడు రైతు మిత్ర లాంటి విధానాలు బెటర్గా మేలు చేశాయి అనే చర్చ రైతుల్లో జరగడం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో రైతుల్లో మార్పు రావడం అప్పుడే మొదలవుతోందా అనే ఫీలర్ ఏపీలో వచ్చేసింది. రెండోది, ప్రభుత్వ బాధితుల్ని ఏకం చేస్తున్నాడు జగన్. అంటే ప్రభుత్వ బాధితులు అంటే ఎవరు? రాజకీయ కక్షలతోనో లేకపోతే కుల గొడవలతోనో, అన్నిటికీ మించి పొలిటికల్ డిస్క్రిమినేషన్తోనో, వీళ్ళు ఫలానా వాళ్ళు కాబట్టి అప్పటి రాజకీయ విధానాల మీద దెబ్బ కొట్టాలంటే వీళ్ళని విక్టిమైజ్ చేయాలి అన్నట్టుగా అనుసరిస్తున్న కొన్ని విధానాలు సాధారణ జనంలో భయాన్ని, ఆక్రోశాన్ని పెంచుతూ ఉన్నాయి. దానికి ఎరుపో పసుపో ఏ పేరైనా పెట్టండి, ఏదో ఆ పుస్తకం గురించి కూడా మాట్లాడుతుంటారు కదా. ఆ బాధితుల్ని ఏకం చేసేందుకు వాళ్ళందరికీ తాను ఉన్నాను అనే భరోసా ఇవ్వడం జగన్ చేస్తున్న ప్రయత్నంగా కొంతకాలంగా కనబడుతోంది కదా. వ్యూహాత్మకంగా ఇలాంటి వైఖరి అక్రాస్ ద రీజియన్స్, ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ ప్రభుత్వ బాధితుల్ని ఏకం చేసి పొలిటికల్ ఇగ్నిషన్ పాయింట్గా అవ్వడం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఖాయమైపోయింది. ఇది రెండోది. ఇక మూడోది ముఖ్యమైనది యువత. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో బాబు వస్తాడు, జాబిస్తాడు లాంటి ప్రచారాలు హోరెత్తించి చెవులు దిమ్మెత్తిపోయినాయి కదా. మరి 18 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఎక్కడెక్కడ మార్పు వచ్చింది? ఏమి ఇన్వెస్ట్మెంట్ తెచ్చారు అంటే ఏదో స్టాంపు గుద్దుతున్నారు అందరి మీద, అడిగిన వాళ్ళ మీద. అంతే తప్ప యువతకి నేరుగా కలిగిన ప్రయోజనం కనబట్లా. పోనీ ఆ నిరుద్యోగ భృతి ఏదో ఇస్తా అన్నారు కదా, ఈవెన్ దో దట్ ఈస్ రిగ్రెసివ్. ఏంటది? నువ్వు ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పడమే రిగ్రెసివ్. సరే, అలాంటి రిగ్రెసివ్ ఇంకోటో చెప్పారు కాబట్టి పోనీ అదన్నా ఇస్తున్నారంటే అది కూడా ఇవ్వట్లా. దీనివల్ల యువతలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. అసంతృప్తిని తట్టి లేపడంతో పాటు యాక్టివేట్ చేసేందుకు పొలిటికల్ కార్యాచరణ జగన్ మొదలుపెట్టారు. ఆల్రెడీ మాట్లాడడం చూసాం కదా. యంగ్స్టర్స్గా నెక్స్ట్ తరానికి, భావితరానికి మీరంతా కూడా దిక్సూచులు కాబోతా ఉన్నారు. ఎస్, మీరు యాక్టివ్గా ఉంటేనే సొసైటీ యాక్టివ్ అవుతుంది అని జగన్ చెబుతున్న మాట కసిగా ఉన్న వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. యువత గనక
ఒక్కసారి రియలైజ్ అయితే ఇక వాళ్ళు కాళ్ళకి బలపం కట్టుకు తిరుగుతారు, అదే పని మీద ఉంటారు. అదే జరిగితే గనక కూటమికి రాజకీయంగా తీవ్రమైన ఇబ్బంది ఉంటుంది. పైగా యువత అంటే జగన్కి చాలా బలమైన అభిమాన వర్గం ఉన్న సెక్షన్. అందుకని ఖచ్చితంగా యువత అనేది గేమ్ చేంజర్ కాబోతోంది. జగన్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ చేసేస్తున్నాడు. ఇక నాలుగోది అతి ముఖ్యమైనది కొత్త నాయకత్వం. జగన్ ఎక్కడ పర్యటిస్తున్నా చూసారా ఈ మధ్యన? స్థానిక నాయకత్వంతో పాటు యువ లీడర్లు కూడా పక్కన కనపడుతున్నారు. ఇది ఒక సింబాలిజం. ఇప్పటికే వైసీపీకి ఒక ముద్ర ఉంది, ఫ్రమ్ నోవేర్ అభ్యర్థుల్ని పిక్ చేస్తారు అని. నందిగాం సురేష్ లాంటి వాళ్ళైనా, మడకసిరి అభ్యర్థి లాంటి వాళ్ళైనా ఇప్పటికే చాలా ఎగ్జాంపుల్స్ ఇలాంటివి కనపడినాయి. ప్రత్యర్థులు అప్పట్లో హేళన కూడా చేశారు, టిప్పర్ డ్రైవర్లకి తీసుకొచ్చి టికెట్లు ఇచ్చాడు అని. అంటే ఫ్రమ్ నోవేర్, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా, ఆర్థిక బలం లేకపోయినా కానీ పార్టీ దన్నుతో సామాన్యుల్ని గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు జగన్ అని అలాంటి పరిణామాలు ప్రూవ్ చేసినాయి కదా. ఇప్పుడు యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం అనేది రాజకీయాల్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో తెలుసా? ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు ఎక్కడికక్కడ దర్బార్లు పెట్టి సొంత పెత్తనాలు చెలాయిస్తున్నారు అని చంద్రబాబే వార్న్ చేసుకునే పరిస్థితి వచ్చింది కదా. అంటే స్థానికంగా తీవ్ర అసంతృప్తి ఉన్నప్పుడు, ఆల్టర్నేటివ్ కోసం ప్రత్యర్థి పార్టీ వైపు చూస్తున్నప్పుడు క్లీన్ స్లేట్ లాంటి యువ నాయకత్వం వస్తే కనుక ఇక లడ్డూ లాంటి అవకాశం చాలా చోట్ల వైసీపీకి వచ్చి చేరుతుంది. అంటే కొంతమందిని చేర్చుకునో లేదంటే ప్రలోభ పెట్టో అధికారాన్ని ఉపయోగించి దెబ్బతీయొచ్చు అనుకునే ప్రయత్నాలు ఫలించకపోగా ఒక ఫ్రెష్ ఇమేజ్ వైసీపీకి రావడానికి, కంటిన్యూటీ పెరగడానికి స్కోప్ వస్తుంది యువ నాయకత్వంతో. జగన్ ఆల్రెడీ అండర్ కరెంట్గా ప్రాక్టికల్గా ఈ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం అనే ప్రయత్నాన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. ఇది నాలుగోది. ఇక ఐదోది, జగన్ ఇప్పటి వరకు మాట్లాడింది క్రెడిట్ చోరీ వ్యవహారం. జగన్ ఎప్పుడు ప్రొయాక్టివ్గా తాను చేయాలనుకున్నది చేసుకుపోతూ మీకోసం బటన్ నొక్కుతున్నా అని చెప్పటము మాత్రమే చూసాం అధికారంలో ఉన్నంతకాలం. ఆఖరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగాను, విద్యారంగంలోనూ అడ్మినిస్ట్రేషన్ని డీసెంట్రలైజ్ చేసి గ్రామీణ వికాసాన్ని పెంచే దిశగా తీసుకున్న స్టెప్స్ని కానీ జగన్ ఎప్పుడు జనానికి వివరించి ప్రచారం చేసే ప్రయత్నం గట్టిగా చేయలే. ఎందుకంటే బహుశా అన్ని అర్థమైపోతాయన్న కాన్ఫిడెన్సో, లేదంటే కనుక ఓవర్లుక్ అవడమో, అది కాదంటే ప్రచార వ్యవస్థని నిర్మించుకోకపోవడమో. ఈ కారణాలు ఏవైనా కానీ జగన్ ఇప్పటి వరకు తాను చేసిన పనులు చెప్పుకోలా. పైగా జగన్ ప్రత్యర్థులేమో క్రెడిట్ చోరీ అనే ప్రయత్నాలు చాలా ముమ్మరంగా, వేగంగా చేస్తూ ఉండేసరికి అసలు క్రెడిట్ చోరీ ఎలా ఉంటుంది, గత 35 ఏళ్లుగా ఎవరి క్రెడిట్ ఎవరు కొట్టేశారు అనే వాస్తవాల్ని జగన్ విత్ ఫ్యాక్ట్స్ మాట్లాడడం మొదలైంది కదా ఈ మధ్యన. 2009 నుంచి 2014 10 ఏళ్ళు నాన్నగారు గెలిచిన పరిస్థితులు. తర్వాత మరో 2 సార్లు కేసీఆర్ గారు గెలిచారు. అంటే దాని అర్థం ఏకంగా 20 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ఎందుకు భయపడుతున్నాడు క్రెడిట్ ఇవ్వడానికి? ఆ పేర్లన్నీ చెప్పడం మొదలు పెట్టేసరికి ఇది బ్యాక్గ్రౌండ్ లేకపోతుంది అని చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేసినాడు. ఎస్, ఇవన్నీ చూస్తే న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, విజన్ అని చెప్పే వాళ్ళ వెనక వాస్తవాలు ఏంటి, అసలు డాంబికాలు ఎవరు చెప్తారు, క్షేత్రస్థాయిలో ఎవరు పనిచేస్తారు అనే నిజాలు అర్థం కావడం మొదలైంది. ఇది 5వ గేమ్ చేంజర్. అంటే క్రెడిట్ చోరీ ప్రయత్నాల్ని బద్దలుగొట్టే అటెంప్ట్ చేయటం. ఈ 5 తర్వాత అల్టిమేట్గా జగన్ ప్రయోగించబోయే అస్త్రం పాదయాత్ర. ఆల్రెడీ అప్పటి పాదయాత్రకి 8 ఏళ్ళు పూర్తయ్యాయని ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా. మరి మరో ఏడాదిలోనో ఏడాదిన్నరలోనో పాదయాత్ర 2.0 చేస్తానని జగన్ అంటున్నారు. బహుశా మొదటి పాదయాత్రకి దశాబ్ది అయ్యే నాటికి ఈ 2వ పాదయాత్ర పతాక స్థాయికి చేరుతుందేమో. మళ్ళీ 2027 సంవత్సరంలో ప్రజా సంకల్ప యాత్ర. ఒకవేళ అదే జరిగితే గనక అప్పటికి రాజకీయం అనూహ్యంగా తిరగబడ్డం ఖాయమైపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం మీద ఎలాంటి ఫీలింగ్ ఉందో ఏడాదిన్నరకే చూస్తున్నాం. అప్పటికి 4 ఏళ్ళు దాటితే గనక ఇంకా హాహాకారాలు ఏ స్థాయిలో ఉంటాయి ఊహించుకోవచ్చు. అలాగే చాలా వర్గాలు అప్పటికే డిసైడ్ అయిపోయి ఉంటాయి రాజకీయంగా. అదే టైంలో గనక ఈ మార్పులు చేసుకున్న విధానాలతో జగన్ బరిలో దిగితే గనక ఆ ఇంపాక్ట్ ఈసారి ఎలా ఉంటుందో మనం వచ్చే ఎన్నికల ఫలితాల్లో చూడాల్సిందేనేమో. ఇది 6వది. ఓ పక్కన సూపర్ 6 అంతంత మాత్రం రికార్డుతో ఆపసోపాలు పడుతుంటే జగన్ తెచ్చిన ఈ బంపర్ 6, సూపర్ 6 కూడా కాదు, బంపర్ 6 ఎలా ఉందంటారు? డూ షేర్ యువర్ ఒపీనియన్.